ఈ ప్రాబ్లం చూడండి. vertical tube is made to stand in water so that the water level can be adjusted. Sound waves of frequency 320 Hz are sent into the top of the tube. If standing waves are produced at the two successive water levels of 20 centimeters and 73 centimeters, what is the speed of sound waves in the air in the tube? ఇక్కడ మన మోటో ఏంటి అంటే మనకు ఒక ఓపెన్ ట్యూబ్ లాంటిది ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేసాం. ఇలా వాటర్లో డిప్ చేస్తే ఏమవుతుందంటే రెండో ఎండ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇది క్లోజ్డ్ పైప్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ అంటే రెజొనేటింగ్ ఎయిర్ కాలమ్ ఎక్స్పెరిమెంట్ లాంటిది అనమాట. ఇప్పుడు నువ్వు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని న్యూ అనే ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూనింగ్ ఫోర్స్ తీసుకొని వైబ్రేట్ చేసి సౌండ్ వేవ్ని దానిలోకి పంపిస్తే అక్కడ నీకు ఒక స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. అప్పుడు దా లెంత్ని L1 అనుకుందాం. ఇప్పుడు ఆ పైప్ని కొంచెం పైకి లేపాం. ఇలా పైకి లేపినప్పుడు లెవెల్ మారుతుంది. ఈ లెవెల్ మారినప్పుడు లెవెల్ పెరుగుతుంది, అంటే లెంత్ పెరుగుతుంది, L2 అవుతుంది. అప్పుడు స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ వేరే రకంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా రెండు రకాల స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు వాటి లెన్స్ ఇవ్వడం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఎందుకంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్ పంపించారో మనకి ఇచ్చేశారు ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ. మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఆఫ్ సౌండ్, అదే మన మోటో. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాము. మనకి ఫ్రీక్వెన్సీ న్యూ ఇవ్వడం జరిగింది. న్యూ ఈజ్ ఈక్వల్ టు 320 Hz. అలాగే L1 లెంత్ L1 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ లేదా 0.2 మీటర్స్. L2 ఈజ్ ఈక్వల్ టు 73 సెంటీమీటర్స్ లేదా 0.73 మీటర్స్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం ఏ క్వాంటిటీస్ ఈ ప్రాబ్లమ్ని. మనకు తెలుసు ఫస్ట్ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు అంటే ఇలా ఉన్నప్పుడు మీకు హాఫ్ లూప్ మాత్రమే ఏర్పడింది. హాఫ్ లూప్ ఉంటే దాని వేవ్ లెంత్ ఎంత λ/4. ఆ λ/4 ఎంత లెంత్ సమానం? L1కి సమానం. సో L1 ఈజ్ ఈక్వల్ టు λ/4. ఈసారి సక్సెసివ్ వేవ్ ప్యాటర్న్స్ అన్నాడు, అంటే ఈసారి ఇలా ఏర్పడింది. అప్పుడు ఇక్కడ 3 హాఫ్ లూప్స్ ఏర్పడినాయి చూడండి, అంటే 3 λ/4. ఆ లెంత్ని ఏమంటున్నాడు? L2 అంటున్నాడు. సో L2 ఈజ్ ఈక్వల్ టు 3 λ/4. మరి L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు 3 λ/4 మైనస్ λ/4, దట్ ఈజ్ ఈక్వల్ టు λ/2 లేదా λ ఈజ్ ఈక్వల్ టు 2 into L2 minus L1. మనందరికీ తెలుసు వెలాసిటీ ఆఫ్ సౌండ్ V ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ 2 into L2 minus L1, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంత 320 into 2 into 0.73 minus 0.2, that is equal to 320 into 2 into 0.53. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుందాం క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని. 320 into 2 into 0.53 is equal to 339.2, అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ 339.2 మీటర్ పర్ సెకండ్.